సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూడలేక ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ పార్టీ నేతలు కడుపు మంటతో రగిలిపోతున్నారని రాష్ట్ర మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిబద్ధత లేకుండా కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేశారని, దొంగ ఏడుపులు ఏడుస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. కానీ లేని ఒక పత్రిక వాళ్ళకు ఒకటి ఉంది, సాక్షి పత్రిక. అలాగే అబద్ధాలను అలవోకగా చెప్పగలిగిన ఛానల్ ఒకటి ఉంది, అది సాక్షి ఛానల్. వీళ్ళు ఏంటంటే ఈ మధ్యకాలంలో కరెంట్లు విపరీతంగా పెంచేస్తున్నారు అని ఒక దొంగేడుపులు ఏడుస్తున్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో 10 సార్లు కరెంటు బిల్లు పెంచిన పాపం ఎవరిది? సైకో జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి దాదాపు వినియోగదారుల మీద 32,000 కోట్లు భారం వేసి ఈరోజు అతన్ని ప్రజలు చీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు జరిపేశారు. అట్లాంటి ఆయన 11 సీట్లతో 11వ తేదీన ఉదయం 11 గంటలకు బయటకు వచ్చి ధర్నాలు మొదలుపెట్టారు. ఏదో పెద్ద వాళ్ళు చేస్తున్నటువంటి నీతి నిజాయితీ కార్యక్రమాల్లాగా. అసలు చూసిన జనాలు కూడా సిగ్గుపడుతున్నారు, అసలు దేనికి వీళ్ళు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు అని. నువ్వే 10 సార్లు కరెంటు బిల్లులు పెంచేసి ఈ 6 నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెంచారా? ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? పెంచకపోతే కానీ నువ్వు గజనీవి, ట్యాబ్లెట్లు వేయడం మర్చిపోయి ఉంటావు. కానీ కొంచెమైనా ఆలోచించాలి కదా. మీరే కరెంటు బిల్లు పెంచి మీరే ధర్నాలు దిగుతున్నారు అంటే ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ నరిచినట్టుంది. ఎంత దారుణం! నువ్వే కరెంటు బిల్లులు పెంచేశావు, 10 సార్లు పెంచారు, ఒకసారి 2 సార్లు కాదు. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. ఎస్కోట మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వచ్చిన విడతల్లో అవకాశం ఉన్న వాటికి క్షేత్రస్థాయిలో పంచనామా నిర్వహించి రికార్డులు పరిశీలించి వారి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. విడతలు తీసుకున్న వెంటనే సంబంధిత రికార్డులను తనిఖీ చేసి వీలైనంత వరకు అక్కడక్కడే పరిష్కరించాలని సూచించారు. గ్రామంలోని ఇతర సమస్యలను కలెక్టర్ తెలుసుకున్నారు. నెల రోజులుగా బోరు పనిచేయకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శిపై చర్య తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ దీపాలు పనిచేయడం లేదని, విద్యుత్ స్తంభాన్ని మార్చాలని గ్రామస్తులు కోరారు. తక్షణమే గ్రామంలో పర్యటించి సాయంత్రానికల్లా వారి సమస్యలు పరిష్కరించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. శ్మశానానికి వెళ్లే మార్గంలో కల్వర్టును నిర్మించాలని గ్రామస్తులు కోరగా, ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో తీర్మానం చేసి పంపిస్తే దానిని మంజూరు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సాలూరు నియోజకవర్గం మక్కు మండలం అనసభద్ర గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం పాఠశాలను పార్తీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరును పరిశీలించి అక్కడ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఆయన విద్యార్థుల విద్యా ప్రమాణాలను గమనించారు. పిల్లలకు నాణ్యమైన విద్యను, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని ప్రధాన ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. పార్తీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం సుంకి గ్రామ పరిసరాల్లో గత కొన్ని రోజులుగా ఏనుగుల సంచారంతో పంటలు పాడవుతున్నాయి. దీంతో రైతులు లభోదిబోమంటున్నారు. పొలాల్లోకి వెళ్ళలేక పంటలను కాపాడలేక తీవ్రంగా నష్టపోతున్నారని వాపోతున్నారు. ధ్వంసమైన పంటలు ప్రభుత్వం వీపు కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పంటలు కోల్పోయిన రైతులకు తగిన సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. వీలైనంత త్వరగా ఏనుగులు దూరంగా తరలించాలని రైతులు కోరుతున్నారు. గత వారం నుండి ఏనుగులు చాలా బీభత్సం చేసి మరి రైతులకి ఎంత ఇబ్బంది పెట్టాయో మరి మొత్తం కల్లారా చూడడం జరిగింది. ఎవరెవరైతే రైతులు నష్టపోయారో అన్నీ కూడా దర్యాప్తు చేసి వెంటనే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా ఇక్కడున్న రైతులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన గౌరవనీయులు సీఎం గారు దృష్టికి కూడా నేను తీసుకెళ్ళడం జరిగింది. సీఎం గారు కూడా వెంటనే ఎవరెవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన ఆదుకోవాలని చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి.
మీకు అందరికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుండి ఏనుగులు మనకి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. వాటిని పరిష్కరించే దిశగా కూడా మాట్లాడడం జరుగుతుంది. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఏనుగుల కోసం ఏ విధంగా తరలించాలి అనే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. వాటికి కూడా కుంకి ఏనుగు కోసం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా కొద్దిగా ఇక్కడ దగ్గర ఉన్నారు కాబట్టి కొద్దిగా మీరు నైట్ పూట కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అవి ఏ క్షణంకి గుంపులుగా వచ్చి మన మీద దాడి చేస్తాయో అవి కూడా మీరు ఒకసారి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కానీ అంటే పొలంకి వెళ్ళేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి అనేసి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా రైతులందరూ కూడా ఒకవైపు ఏనుగులైతే ఇంకోవైపు మొన్నే గత 3 రోజుల నుండి తుఫాన్ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. వాటి కూడా చాలా వరి చేల దగ్గర మొత్తం కూడా మొలకలు వచ్చేసిన పరిస్థితి కూడా. జిల్లాలోని ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు వినియోగించుకోవాలని, ఇందుకు అవసరమైతే ప్రభుత్వం తరపున కొత్తగా మరుగుదొడ్లు మంజూరు చేస్తామని పార్తీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్లను ఆదేశించారు. మక్కువ మండలం అనసభద్ర గ్రామాన్ని కలెక్టర్ సందర్శించారు. ఆ గ్రామంలో పల్లె పండుగలో భాగంగా నూతనంగా నిర్మించిన కాలువలు, మరుగుదొడ్లు, జల జీవన్ మిషన్ తదితర పథకాల అమలు తీరును స్వయంగా పరిశీలించి గ్రామస్తులతో నేరుగా మాట్లాడారు. మురుగునీటి కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని, మరుగుదొడ్లను సక్రమంగా వినియోగించుకోవడం లేదన్నారు. అధికారులతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు. విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నేర నియంత్రణ, ప్రజల భద్రతకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వాటిని నిరంతరం పర్యవేక్షించేందుకు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్కు మానిటరింగ్ సిస్టమ్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాలను నియంత్రించుటకు ప్రతి ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 620 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిందన్నారు. కానీ స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రజల సహకారంతో మరికొన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించామన్నారు. 2వ పట్టణ సిఐ మరియు సిబ్బంది ఎంతో స్ఫూర్తితో స్థానిక ప్రజల సహకారంతో 38 సీసీ కెమెరాలను 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసి వాటికి పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయడం అభినందనీయమన్నారు. ఒక సీసీ కెమెరా 20 మంది పోలీసులు చేసే పనిని చేస్తుందన్నారు. నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలపై నిరంతరం నిఘా పెట్టేందుకు, నేరాలు నియంత్రించడంలో సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డీఎస్పీ ఎం శ్రీనివాసరావు, 2వ పట్టణ సిఐ టి శ్రీనివాసరావు, ఎస్బీసీఐ ఆర్వీకే చౌదరి, విజయనగరం రూరల్ సిఐ బి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఇనిషియేటివ్ తీసుకొని ఇన్నోవేటివ్గా ఆలోచించి పోలీస్ తాలూకా సర్విలెన్స్ 24 అవర్స్ ప్రజల క్షేమం కోసం, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కోసం, ఏదైనా నేరం జరగకుండా జరిగిన దాన్ని వెంటనే ఛేదించడానికి వీరన్నింటిని దృష్టిలో పెట్టుకొని టెక్నాలజీ ద్వారా మరికొంత మంచి సేవలను అందించడానికి మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది ఒక ఎత్తు అయితే, ఆ సీసీ కెమెరాలన్నీ కూడా పోలీస్ స్టేషన్ కనెక్టింగ్ చేసి 24 గంటలు ఒక అబ్జర్వేషన్లో ఉంచుకోవడం అనేది ఇంకొక కాన్సెప్ట్. ఇది మరి నాకు తెలిసి మరి స్టేట్లో ఇదే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కెమెరాస్ ఏర్పాటు చేసి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్గా చేయడం అనేది అది మా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో జరగడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇనాగ్రేషన్, అదేవిధంగా ఈ కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ రూమ్ ఇనాగ్రేషన్కి రావడం చాలా సంతోషంగా ఉంది. సో 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఈ కెమెరాలు పెట్టించడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో కూడా ఈ ప్రతి ఒక్క జంక్షన్ దగ్గర, ప్రతి ఒక్క వీధిలో కెమెరాస్ ఉండాలని ఉద్దేశంతో పని చేస్తున్నారు. దాని మీద సీఎం గారు కూడా బాగా ఎంఫసైజ్ చేస్తున్నారు. అదేవిధంగా మనం కూడా మన జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్స్కి, అందరికీ ఇన్స్పెక్టర్లకి, ఎస్ఐలకి, డిఎస్పీస్కి అందరికీ ఈ ఎక్కువ కెమెరాస్ పెట్టించాలి అని చెప్పడం జరిగింది. సో అందరికంటే ముందు 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈ కెమెరాలు పెట్టించడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది. సో ఈ కెమెరాస్ అనేది చాలా చాలా యూజ్ఫుల్. అంటే ఒక కెమెరా పెడితే అది
20 మంది పోలీసుకి సమానం. ఒక కెమెరా 20 మంది పోలీసు పని చేస్తుంది. సో ఈరోజు ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 40 కెమెరాలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కొత్తగా పెట్టడం జరిగింది. సో అంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల్మోస్ట్ 800 ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ వచ్చినట్టే. సో ఈ కెమెరాస్ చేసే పని ఆల్మోస్ట్ 800 పోలీసు సిబ్బంది మనం పెడితే అంతా పని ఈ కెమెరాలు చేస్తాయి. సీసీటీవీ కెమెరాలు ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా అక్కడ ఈ దొంగతనాలు తగ్గుతాయి, అక్కడ ఈ చిన్న చిన్న కొట్లాట్లు చిన్న చిన్న గొడవలు తగ్గుతాయి, అక్కడ ఈ గంజాయి మీద డ్రగ్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఆ సీసీటీవీ ఉన్న ప్రదేశంలో గంజాయి వాళ్ళు డ్రగ్స్ వాళ్ళు తిరగరు. అక్కడ ఎవరు వచ్చి న్యూసెన్స్ చేసేదానికి భయపడతారు. సో ఎక్కడైతే మనం కెమెరాలు పెడతామో అది ఇట్స్ ఏ ప్రూవన్ ఫ్యాక్ట్. ఎక్కడైతే కెమెరాస్ పెడతామో అక్కడ క్రైమ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో అందుకని అన్ని ఈ చాలా ఈ రెసిడెన్షియల్ ఏరియాస్లో, అదేవిధంగా మెయిన్ జంక్షన్స్లో, అదేవిధంగా ఈ మార్కెట్ ఏరియాస్లో సీసీటీవీ కెమెరాస్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని అందరిని పబ్లిక్ని మోటివేట్ చేసి ఇవన్నీ కెమెరాస్ పెట్టించడము జరిగింది. సో ఇవి సమగ్ర పరిశీలన చేసి తెగులు వల్ల తుఫాను వల్ల వరి అపరాలు పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. విజయనగరం స్థానిక ఎల్బీజీ భవనంలో జరిగిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటిసారి తుఫాన్ల వల్ల జిల్లా వ్యాప్తంగా వరి పంట కత్తెర తెగులు సోకి తీవ్రంగా నష్టపోయిందని, మినుములు పెసలు వేసిన రైతులు కూడా తుఫాను కారణంగా మొలకెత్తిన విత్తనాలు చచ్చిపోవడం వల్ల రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు రైతుకు ప్రతి సంవత్సరం 20,000 ఆర్థిక సాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం చేయలేదని ఆరోపించారు. ఈ ప్రెస్ మీట్లో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు, టీవీ రమణ పాల్గొన్నారు. ఈరోజు రైతు భరోసా అన్నారు, 20,000 ఇస్తామన్నారు. ఆ భరోసా కూడా వీళ్ళు కల్పించిన పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో అధికారులు సలహాలు సూచనలు ఇస్తున్నారు తప్ప రైతాంగాన్ని ఆదుకునే చర్యలు ప్రభుత్వం నుండి ఎటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళ రైతాంగం పరిస్థితి ఏమిటి? అగమ్యగోచరంగా ఉంది. ఆత్మహత్య తప్ప ఇంకో మార్గం లేదు. పెట్టుబడులు అయిపోయి 3 సార్లు ఎరువులు వేశారు, ఎరువుల ధరలు పెరిగాయి, పురుగు మందుల ధరలు పెరిగాయి, విపరీతమైన పెట్టుబడి అయింది, లేబర్ కాస్ట్ కూడా పెరిగింది. అన్ని రకాలుగా పెట్టుబడి పెట్టినప్పటికీ, మందులు వేసినప్పటికీ, శ్రమించినప్పటికీ ఈరోజు కళ్ళంకి వచ్చేసరికి ఈనగాసిన నక్కల పైన నెట్టు మొత్తం పంటంతా కళ్ళంకి వచ్చి చేతికి వచ్చేసరికి మొత్తం ప్రకృతి వైపరీత్యం వల్ల పంట నాశనం అయిపోయింది, మొత్తం రంగు మారిపోయింది, అపరాలు చెడిపోయి ఈ రకంగా చూస్తే రైతు బతకలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుల పాలై ఆత్మహత్యల పాలైపోయే పరిస్థితి ఈరోజు జిల్లాలో కనబడుతుంది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద సరైన సమగ్రమైన పరిశీలన చేసి ప్రతి రైతుకి రైతు కుటుంబానికి ఆదుకోవాల్సిన పరిస్థితి. దాదాపు 50,000 రూపాయలు ఇవాళ అన్ని ఎకరాకి 50,000 రూపాయలు నష్టం వచ్చిందని రైతులు చెప్తున్నారు. క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసిన ఇదే కనబడతా ఉన్నది. కాబట్టి అధికారులు యంత్రాంగం పరిశీలించి ఈ రైతుకి నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. ఇప్పుడు దిగుబడి కూడా తగ్గిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. ఈ వర్షం వల్ల బరువు తగ్గి రంగు మారి ఆ రకంగా చూసిన నష్టం ఎటు నుండి ఎటు చూసినా ముప్పేట దాడి. నెల్లిమర్లలో ఈవీఎం గోదాములు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనిఖీ చేశారు. గోదాముల్లో G46 గదులు వేసిన సీళ్లను తెరిపించి పరిశీలించారు. అనంతరం సీళ్లు వేయించారు. ఈవీఎం గోదాముల పక్కన ఉన్న కేజీబీవీ పాఠశాల ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, డిఆర్డీఓ డి కీర్తి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ భాస్కర్ రావు, నెల్లిమర్ల తహసీల్దార్ సుదర్శన్, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వైద్య ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, మండల ప్రజా పరిషత్, గ్రామ సచివాలయం తదితర శాఖ అధికారుల సమన్వయంతో రక్తహీనత రహితగా జిల్లాగా పార్తీపురం మన్యం తీర్చిదిద్దామని, ఇదే మన ముందున్న లక్ష్యమని పార్తీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులకు పిలుపునిచ్చారు. రక్తహీనత నివారణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మక్కువ మండలం పనసభద్ర గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా రక్తహీనతతో ఉన్న గర్భిణీలు, మహిళల రిపోర్టును కలెక్టర్ పరిశీలించి వారితో మాట్లాడారు. జిల్లాలో రక్తహీనత చాలా ఎక్కువగా ఉందని, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య ఉంటుందని అన్నారు.
ఎస్టీ కుటుంబాలకు గిరిజన కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి ఉచిత విద్యుత్ ప్రయోజనం కల్పించారని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ద్వారా పేర్కొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలపై నిరసన వ్యక్తం చేస్తూ సాలూరులో వైఎస్ఆర్ పార్టీ నేతలు నిరసన బాట పట్టారు. మండల పరిషత్ కార్యాలయం నుండి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజన్న ద్వారా మీడియాతో మాట్లాడుతూ కోటిమిపాలెంలో గిరిజన కుటుంబాలు కరెంటు ఛార్జీలతో విలువెలాడుతున్నాయని ఆరోపించారు. 486 ఎస్టీ కుటుంబాలకు ఇది గిరిజన కుటుంబాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 483.95 కోట్ల రూపాయలు ఆయన ఉచిత విద్యుత్ కింద ప్రయోజనం చేకూర్చారు. కానీ వీళ్ళు చేకూర్చడం లేదు, ఇక్కడ లేదు. ఈ విధంగా మొత్తం ఎస్టీలు కలిపి మీరు మాట్లాడు కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు 2,845.90 కోట్లు ప్రయోజనం చేకూర్చారు. నిజంగా వీళ్ళు ఎస్టీలకి 200 యూనిట్ కానీ ఉచిత ఇస్తే ఈరోజు వేరేది ఎందుకు వస్తున్నామంటాను. దానికి సమాధానం చెప్పాలి. విద్యుత్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ సమాధానం చెప్పాలి. ఇందాక చెప్పిన బంగారంపేట కూడా చెప్పాను. గొట్టూరు సర్పంచ్, ట్రైబల్ సర్పంచ్ వాళ్ళకి ఎంత వస్తుందో ఉచితంగా 200 చూసి ఒక ఎంత వచ్చింది చూసారా? 2,161.42 పైసలు, అంత 42 పైసలు అనమాట. 2,161.42 పైసలు ఇది ఉచిత ట్రైబల్కి వచ్చింది. ఇది ఎస్సీలకు వచ్చి 1,905. ప్రజల సంక్షేమం కంటే తమ భాగ్యం ముఖ్యమని మరోసారి చంద్రబాబు నిరూపించుకున్నారని డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి ఆరోపించారు. కరెంటు ఛార్జీలతో ప్రజల నడ్డి విరుస్తున్నారని వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో వైసీపీ నేతలు పోరుబాట పట్టారు. ఈ నేపథ్యంలో శ్రావణి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎన్నుకుంటే మేలు జరుగుతుందని ఆయన మాటలు నమ్మి ప్రజలు ఎన్డీఏకు పట్టం కట్టారని, సూపర్ 6 పేరుతో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని ప్రజలు మోసపోయారని అన్నారు. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏమీ కొట్టినట్టే ఏమీ తిన్నట్టే లేదని విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు ఆరోపించారు. చంద్రన్న, పవనన్న ఏమీ కొనుక్కోలేకపోతున్నామని రోజు ఏడుస్తున్నారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు హయాంలో విద్యుత్ ఛార్జీల విషయంలో బషీర్బాగ్లో జరిగిన సంఘటనను ఆయన గుర్తు చేశారు. 6 నెలల కాలంలో విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని ఆయన ఖండించారు. 2000వ సంవత్సరంలో హైదరాబాద్లో బషీర్బాగ్లో విద్యుత్ ఛార్జీలు అన్యాయంగా పెంచారని చెప్తే ఆ రోజు 3 రైతులు అన్యాయంగా కాల్చి చంపిన చంద్రబాబు నాయుడు గారు మరలా అదే పరిస్థితుల్లో అదే దుస్థితుల్లో ఈరోజు ప్రజలపై పేద ప్రజలపై కక్ష కట్టి విద్యుత్ ఛార్జీలు ఈరోజు గత 6 నెలల్లో చూసుకుంటే 15,486 కోట్లు పెంచడం నిజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల తరపున పోరాటం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల ముందు ఏమి హామీ ఇచ్చారు? మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము, అవసరమైతే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన మాట, ఇచ్చిన హామీ ఇది నిజం కాదని ఈ సందర్భంగా ప్రజల తరపున మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్కరి ఇంటిపై కూడా సోలార్ విద్యుత్తుని మేము ఉత్పత్తి చేస్తాం, తిరిగి ప్రభుత్వమే ఆ విద్యుత్తును కొని మీ బీదలకు ఆర్థికంగా సాయం చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇచ్చిన మాటలు ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో అదే మాదిరిగా ఈ హామీలను కూడా దొంగలో తొక్కి ఈ రకంగా ప్రజలకు అన్యాయం చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో మరి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ఈరోజు విజయనగరంలోని ఈ దాసన్పేటల సబ్ స్టేషన్లో ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ పంపడం జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ప్రజల పక్షాన ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని, హామీలు నెరవేర్చిన పక్షంలో ప్రజల తరపున పోరాడతాం, ప్రజల న్యాయం జరిగే వరకు పోరాడతాం, అవసరమైతే ఈ ప్రభుత్వాన్ని ప్రజా కోర్టులో దోషిగా నిలబడతాం, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాం. ప్రజలందరి పక్షాన ఉంటూ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, గతంలో ఉన్నట్టుగానే ఉచిత విద్యుత్ రైతులకు అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు కూడా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రజలందరి పక్షాన్ని నించని ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కలిసికట్టుగా ఈరోజు ఈ నేటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. మరి ఈరోజు దాసన్పేట వద్ద ఉండే ఎలక్ట్రికల్ ఏపీఈపీడీసీఎల్ దగ్గరకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వము మళ్ళీ స్పందించి గతంలో ఉన్నట్టు విధంగానే ఈ ఎలక్ట్రికల్ ఛార్జెస్ తగ్గించాలని, యూనిట్ ఛార్జీలు తగ్గించాలని, ప్రజల పైన పడుతున్న భారం తగ్గించాలని, ఎలాగో ప్రజల పైన ఉండే ఫైనాన్షియల్ బర్డెన్ మీరు ఎలాగో తీయలేరు, కనీసం ఎక్స్ట్రా బర్డెన్ వేయకుండా దయించి ప్రభుత్వం అందరి పట్లన ఒకసారి ఆలోచన చేయాలని, సొంత లాభం వదిలి
ప్రజలందరి గురించి ఆలోచన మరొకసారి చేయాలని ఈ నేటి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి ఈ రోజు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి అందుతుందని మా విన్నపం ఆ ప్రభుత్వం వింటుందని మళ్ళీ ఎలక్ట్రికల్ ఛార్జెస్ యూనిట్ ఛార్జీలు తగ్గుతాయని కూడా ఆశిస్తూ మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఇటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఎటువంటి సొంత లాభం లేకుండా ప్రజలందరి పక్షాన ఉంటూ ఆర్థికంగా మొట్టమొదటిగా ఒక మహిళ గౌరవం రెట్టింపయ్యే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. మాలాంటి ఎంతో మందికి సపోర్టివ్గా సొంతంగా బలం చేకూర్చే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా భోగాపురం పూసపేటరేగ మండలాలకు చెందిన వైకాపా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలియజేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లిమర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బడగొండ అప్పలనాయుడు సూచన మేరకు మండల పార్టీ అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ఏదైతే తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలని మరిచి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచం అని చెప్పినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ 6 మాసాల్లో 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేశాం. ఈరోజు ఈ భోగాపురం పోస్ట్పాటరేగా మండలంలో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో మండల ప్రెసిడెంట్లు జడ్పీటీ సభ్యులు సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ క్యాడర్ వైఎస్ఆర్పీలు అందరి సహాయ సహకారాలతో ఈ నిరసన కార్యక్రమం ఈ పోరుబాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట మొదలుపెట్టాం. విద్యుత్ ఛార్జీల బాధలపై బొబ్బిల్లో వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే షంబంగి వెంకట చిన్నప్పలనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలంటూ నినాదాలతో బొబ్బిలి దద్దరిల్లింది. విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ఎస్కోట్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కడబండి శ్రీనివాసరావు స్థానిక దేవిగుడి నుంచి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ ఏఈ కార్యాలయంలోకి ఏఈకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కడబండి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై 2 నెలలుగా 1550 కోట్ల భారం పడిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వర్ చెప్పిన 5 నెలలైన వంతే వైపు కనీసం ఒక్కరోజైనా అధికారులు వచ్చి పరిశీలించిన పరిస్థితి నెలకొని ఉందని, ఇంతకన్నా ఘోరం ఎక్కడైనా ఉంటుందని కురుపాం నియోజకవర్గ ప్రజలు పూర్ణపాడు లభేస్ ప్రాజెక్టు కోసం ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ మాత్రం తనకు ₹1 కోటి పెండింగ్ బిల్ రావాలని, అలాగే 2014 సంవత్సరం నుండి కొత్తగా రేట్లు పెరిగిన నేపథ్యంలో కొత్తగా టెండర్ వేసి బిల్లు చెల్లిస్తే పనులు ప్రారంభిస్తామంటూ పరిస్థితి నెలకొని ఉంది. కేవలం 2 గ్రామాలకు ఒరిస్సా ప్రభుత్వం 2 సంవత్సరాలుగా 18 పిల్లలతో నాగావళి నదిపైన వంతెన నిర్మించిన సందర్భంలో 18 సంవత్సరాలుగా 3 పిల్లలు కట్టడానికి ఈ ప్రభుత్వానికి పాలకులకి తీరిక లేదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిపిఎం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోలక లక్ష్మీమూర్తి గారు 3 కోట్లతో ప్రారంభించారు. నేటికి ఈ వంతెన అవ్వకపోవడం చాలా అన్యాయం. తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీ అలాగే మొత్తం అన్ని పార్టీలు కూడా ఇప్పుడు మారే తప్ప ఈ వంతెన కూడా పూర్తి చేయడానికి 18 సంవత్సరాల కాలం పట్టిందండి. పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగితే గానీ కోటిపం బ్రిడ్జ్ వద్ద ఇతర గ్రామాల వద్ద మరమ్మతు పనులు చేపట్టారా అని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, కళింగ వైశ్య సంఘం జిల్లా నాయకులు గాంధీ ప్రశ్నిస్తున్నారు. గత నెల పెద్ద గోతుల వద్ద మరమ్మతులు పనులు చేయడం చాలా శుభ పరిణామం. కాకపోతే అదే సందర్భంలో ఇంకా మిగిలిపోయిన గోతులు కూడా కప్పి, కోటిపం బ్రిడ్జ్ వద్ద ఉన్న గోతులు కూడా కప్పి అటు వాహనదారులు ఇటు ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. అలాగే కోటిపం అర్థం దగ్గర కూడా
తప్పకపోవడం వల్ల రోజు కూడా ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. మరి ఎందుకు ఒక దగ్గర వేస్తారు, ఒక దగ్గర వేయలేదు, మరి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. మొన్న బాగా కప్పారు కానీ మిగతా గుంపులు ఎక్కించారు. అంటే పెద్ద గుంపులు అయితే ఇదండి, పెద్ద గుంపులు అయితే డబ్బులు వస్తాయనా నిలువ వస్తాయనా మరి తెలియని పరిస్థితి. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి మన దేశానికి తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ పేర్కొన్నారు. నిన్న ఏర్పాటు చేసిన విజయనగరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప్ సభలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపర చాణక్యులు ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీకి ఎవరూ తీర్చలేని లోటుగా భావిస్తున్నట్లు చెప్పారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా వ్యవహరించినప్పుడు 2 సార్లు ప్రధానిగా సేవలు అందించినప్పుడు మన దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు. చాణక్యులు ఆర్థికవేత్త కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారు నిన్న ఎయిమ్స్లో మరణించటం చాలా బాధాకరమండి. ఇది భారతదేశ ప్రజలకు మరియు మా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటండి. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా చేసినప్పుడు మరలా 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా చేసినప్పుడు కూడా భారతదేశం ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందిందండి, చాలా డెవలప్ అయిందండి. అట్లాగే పేద ప్రజల కోసం పనిగా ఆహార పథకం ప్రవేశపెట్టి పల్లెల్లో ఉన్న పేద ప్రజలకు పని కల్పించి వాళ్ళ జీవితాలను కూడా మెరుగుదిద్దారండి. ఈరోజు మన్మోహన్ సింగ్ గారు చనిపోవటం, మరణించటం చాలా భారతదేశ ప్రజానికి తీరని లోటని తెలియజేసుకుంటున్నాడండి. అతని యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నానండి. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి తీరని లోటని వైఎస్ఆర్ పార్టీ టౌన్ అధ్యక్షులు ఆశపు వేణు పేర్కొన్నారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ 10 సంవత్సరాల పాటు ప్రధానిగా దేశాన్ని పరిపాలించాలని, దేశం కోసం ఎన్నో సేవలు చేసిన మన్మోహన్ సింగ్ మరణించడం బాధాకరమని అన్నారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో తాను కూడా కాంగ్రెస్లో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. చాలా విషాదం. దేశంలోనే ఒక అత్యుత్తమ నాయకుడు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశం కోసం చాలా సేవలు చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు లేకపోవడం నిజంగా దేశానికి దురదృష్టకరం. అటువంటి నాయకుడు మరి చాలా అరుదుగా ఉంటారు. అలాంటి మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. మరి అటువంటి నాయకుడిని మనము అతను లేకపోయినా అతని ఆశయాలను, అతని తాలూకు ఆలోచనల్ని తప్పకుండా మేమందరం కూడా ఆలోచన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గుమలక్ష్మీపురం మండలాల్లో ఆదివాసీలు కంది కొత్త పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. జాగారమ్మ, కపరమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని అభిలాషించారు. వాజీ హెడ్లైన్స్ ఇంతతో సమాప్తం. నమస్కారం.